పిల్లలు మనని ఎప్పుడు ఎలా అబ్జర్వ్ చేస్తారో మనకసలు తెలీదు కదా! నిన్న నేను పార్సెల్ చేశాను. ఒకటి కొరియర్ చేయడానికి మా పాపని తీసుకొనెళ్ళినా. సో, తనకి దానివల్ల ఇలా ఐడియా వచ్చిందో తెలీదు. లాస్ట్ 2 మంత్స్ మా పేరెంట్స్ మాతోనే ఉన్నారు. సో, అమ్మమ్మ, తాతతో మా పాప చాలా ఎంజాయ్ చేసింది. అండ్ వాళ్ళు ఎళ్ళాక చాలా మిస్ అవుతుంది తను చాలా. సో, ఈరోజు ఒక పేపర్ ఇలా అట్టముక్క ఒకటి పట్టుకొనొచ్చి, అమ్మ ఇదొక లెటర్ రాయి అని చెప్పి ఇలా హార్ట్ షేప్ డ్రా చేయించింది. అండ్ తనే చెప్పింది ఐ లవ్ యూ అమ్మమ్మ అని రాసి, తనని ఇంకా వాళ్ళ అమ్మమ్మని డ్రా చేయమని చెప్పింది. నా డ్రాయింగ్ అంత బాలేదు. బట్ నాకు అసలు లాస్ట్ మనం ఎప్పుడు లెటర్స్ రాసామా అని అనిపించింది. పిల్లలు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా వాళ్ళ ప్రేమని. మనం నేర్చుకోవాలి పిల్లల నుండి చాలా. Amma, actually the drawing looks very good. ఓహ్! థ్యాంక్ యూ. సో, తనకి డ్రాయింగ్ చాలా నచ్చిందంట. పిల్లల నుండి ఎంత నేర్చుకోవాలో అసలు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే అర్థమవుతుంది. లాస్ట్ ఎప్పుడు లెటర్స్ రాసామో తెలీదు. ఎప్పుడో చిన్నప్పుడు ఇన్లాండ్ లెటర్స్ అప్పుడు పెద్దవాళ్ళు రాయడం చూసాం కానీ మనం రాసామా అని డౌట్ నాకు. ఇప్పుడైతే ఇంకా మెసేజెస్ వల్ల లెటర్స్ వెళ్ళిపోయాయి. బట్ ఇవి ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి లెటర్స్. మీరు లాస్ట్ ఎప్పుడు లెటర్ రాసారో కమెంట్ చేయండి కింద. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.